రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. రాజేంద్రనగర్, ఖైరతాబాద్, పటాన్చెరు, చెవెళ్లలో బై ఎలక్షన్స్ వస్తాయన్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలన్నారు. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందా అంటే మీరు అలానే పడిపోతారు. మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి తప్పకుండా. రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, అట్లాగే ఖైరతాబాద్ అవి కూడా కొట్లాడదాం. దాంతో పాటు మనకు చాలా పెద్ద పని ఉంది. కొద్దిగా నిజంగా కూడా 10 ఏళ్ళు నేను కూడా ప్రభుత్వంలో పడి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నా. నేను పార్టీ నిర్మాణాన్ని పెద్దగా దృష్టి పెట్టలేదు. ఇప్పుడు మీ అందరికి మాటిస్తున్నా, ఈ సభ అయిపోయిన తెల్లారి నుంచో మరునాడు నుంచో పార్టీ నుంచి ఒక మెసేజ్ మీ అందరికి వస్తుంది. మనం మెంబర్షిప్ డ్రైవ్ కొత్తగా తీసుకోబోతా ఉన్నాం. విద్యార్థుల్లో మెంబర్షిప్ చేద్దాం, అట్లాగే బయట కార్యకర్తల మెంబర్షిప్ చేద్దాం, డిజిటల్ మెంబర్షిప్ చేద్దాం. ఈసారి పుస్తకాలు ఉన్నాయి, యాప్ ఉంటది. దాని పద్ధతుల్లో ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్ లో, ప్రతి బస్తీలో, ప్రతి గల్లీలో బ్రహ్మాండంగా మెంబర్షిప్ కార్యక్రమం చేసుకుందాం. మెంబర్షిప్ అయినాక మే నుంచి మొదలైతుంది. మే నుంచి జూన్ జూలై దాకా మెంబర్షిప్ నడుస్తుంది. అటెన్క కమిటీలు వేసుకుంటాం. ఎక్కడెక్కడైతే అక్కడో ఇక్కడో కొంతమంది కార్పొరేటర్లు పోయిండ్రు, కొంతమంది ఎమ్మెల్యేలు పోయిండ్రు. మరి ఆడ పార్టీ నిర్మాణం చేసుకోవాలి. ఎందుకంటే వ్యక్తుల చుట్టూ కాదు, మనం పటిష్టంగా వ్యవస్థ నిర్మాణం చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా గట్టిగా కింది నుంచి బూత్ కమిటీ నుంచి మొదలు పెడితే, డివిజన్ కమిటీ నుంచి మొదలు పెడితే, మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ దాకా బ్రహ్మాండంగా పటిష్టంగా సెప్టెంబర్ లోపలనే, ఆగస్టు సెప్టెంబర్ లోపలనే నిర్మాణం చేసుకుంటాం. అక్టోబర్ లో మన పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఎవ్రీ 4 years మన పార్టీ, ఎందుకంటే కింది నుంచి కమిటీల నిర్మాణం అయినాకనే స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంటుంది. అది అక్టోబర్ లో ఉంటుంది. అయిపోగానే మనము అటు మేడ్చల్ జిల్లాకి మేడ్చల్ జిల్లా, వికారాబాద్ జిల్లాకి వికారాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, రంగారెడ్డి జిల్లాకి రంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ కేంద్ర కార్యాలయం ఉంది, మన పార్టీ ఆఫీస్ కూడా కట్టేది ఉన్నది. 4 చోట్ల ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి. అంటే ఎక్కువ మంది కూడా అవసరం లేదు. ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ఒక 500 నుంచి 1000 మంది ట్రైనింగ్ శిక్షణా శిబిరం 2 రోజుల, 1 రోజు డిసైడ్ చేద్దాం. చూస్తుంటేనే 16-17 నెలలు వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ మీ జిహెచ్ఎంసీలో వచ్చిందా అంటే మీరు అలానే పడిపోతారు. మళ్ళీ 6 నెలలు అట్లే పోతుంది. మధ్యలో కూడా ఉప ఎన్నికలు వస్తాయి తప్పకుండా. రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ